ప్రతి మనిషి జీవితంలోని ఒక చీకటి రాత్రి ఉంటుంది. కాని ఆ చీకటిని చీల్చుకుని వచ్చే ఉదయం ఒకరి నమ్మకం వల్ల వస్తుందని మీకు తెలుసా? ఈరోజు మనం చదవబోయే కథ వారణాసి పుణ్యక్షేత్రంలోని ఆకలి కోసం అలమటించే ఒక అమ్మాయి ఎలా తన ఆత్మగౌరవంతోటి ఒక సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించుకుందో తెలిపే కథ ఇది. తులసి మరియు విక్రమ్ కథ. వారణాసిలోని అస్సీఘాట్ మెట్లపై అదొక అందమైన సాయంత్రం. గంగాహారతికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. గాలిలో గంటల శబ్దాలు ప్రతిధ్వనిస్తున్నాయి. కాని ఆ పవిత్ర శబ్దాల మధ్య ఎవరూ వినలేని ఒక ఆకలి కేక వినిపించింది. అది తులసి ఆకలి. 20 ఏళ్ల తులసి చిరిగిన పాత బట్టల్లో ఉంది. ఆమె చున్నీకి వందల రంధ్రాలు ఉన్నాయి. ఒక మూలన ముడుచుకుని కూర్చున్న ఆమె కళ్ల కింద నల్లటి వలయాలున్నాయి. చుట్టూ జనం సందడి చేస్తున్నా ఆమె కడుపులో మాత్రం ఆకలి మంటలు. గాలి చల్లబడుతోంది, కాని తులసి పెదవులు దాహంతో ఎండిపోయున్నాయి. బనారస్లో ఆ సాయంత్రం అందరికీ ఆధ్యాత్మికంగా ఉంటే తులసికి మాత్రం అది మరో కష్టతరమైన రోజు. రాత్రికి భోజనం దొరుకుతుందో లేదో, లేక నీళ్లు తాగి పడుకోవాలో ఆమెకు తెలియదు. జనం వస్తున్నారు, గంగమ్మకు దండం పెట్టుకుంటున్నారు. కాని తులసి కళ్లల్లో మాత్రం ఒకే ప్రశ్న: నేను మనిషిని కాదా? అప్పుడే ఒక మిఠాయి కొట్టు వ్యక్తి వేడి సమోసాలతో అక్కడికి వచ్చాడు. అతనొక సమోసాను కుక్కకు విసిరి మరొకటి తులసి వైపు విసిరాడు. కుక్క ఆ సమోసా మీద పడింది, కాని తులసి మాత్రం కదలలేదు. అంత పేదరికంలో కూడా ఆమెలోని ఆత్మగౌరవం ఆమెను ఆపింది. నేను జంతువుని కాదు అని తనలో తాను అనుకుంది. అదే సమయంలో జనసమూహంలో 28 ఏళ్ల విక్రమ్ వర్మ నిలబడి ఉన్నాడు. అతను బనారస్లోని ఒక పెద్ద ధనిక కుటుంబానికి వారసుడు. నగరంలో అన్నపూర్ణ హెరిటేజ్ అనే పేరున్న రెస్టారెంట్ను నడిపిస్తున్నాడు. మనశ్శాంతి కోసం విక్రమ్ తరచుగా ఘాటుకు వస్తుంటాడు. సంపద ఉన్నా అతని మనసులో ఏదో వెలితి. విక్రమ్ తులసిని గమనించాడు. ఆమె ఆకలితో ఉన్న నేలమీద పడ్డ సమోసాను తీసుకోకపోవడం అతనిని ఆలోచింపచేసింది. విక్రమ్ నెమ్మదిగా నడుచుకుంటూ తులసి దగ్గరకు వెళ్లాడు. తులసి భయంతో ముడుచుకుపోయింది. ఎవరైనా కొడతారా లేక పోలీసులు పట్టుకుపోతారా అని భయపడింది. కాని విక్రమ్ జేబులోంచి డబ్బులు తీయలేదు. మోకాళ్లపై కూర్చుని చాలా సున్నితంగా అడిగాడు, బయట ఎక్కడైనా భోజనం చేస్తావా? తులసి సమాధానం చెప్పలేదు. విక్రమ్ మళ్ళీ, నీకు తిండి పెడతాను, కాని ఒక షరతు అన్నాడు. షరతు అనగానే తులసి వెన్నెముకలో వణుకు పుట్టింది. లోకం దృష్టిలో పేదవాళ్లకు షరతు అంటే శీలాన్ని అమ్ముకోవడమే. ఆమె కళ్లల్లో భయాన్ని చూసిన విక్రమ్ వెంటనే చేతులు జోడించి, నన్ను తప్పుగా అనుకోవద్దు. నా షరతు ఏంటంటే, నేను నీకు ఉచితంగా తిండి పెట్టను. నువ్వు నాతో రావాలి, నా రెస్టారెంట్లో పని చెయ్యాలి. దానికి బదులుగా నీకు తిండి, ఉండడానికి చోటు, గౌరవమిస్తాను. అడుక్కుంటావా లేక కష్టపడి గౌరవంగా బతుకుతావా? నిర్ణయం నీదే అన్నాడు. తులసి ఆశ్చర్యపోయింది. ఇప్పటివరకు అందరూ ఆమెను ఎగతాళి చేసినవారే, కాని ఎవరూ పని ఇస్తామని అనలేదు. విక్రమ్ కళ్లల్లో చూస్తే ఆమెకు చెడు ఆలోచనలు కనిపించలేదు. కేవలం ఒక నమ్మకం కనిపించింది. నాకు పని కావాలి అని వణుకుతున్న గొంతుతో తులసి ఒప్పుకుంది. విక్రమ్ తన ఖరీదైన కారు తలుపు తీసి తులసిని లోపల కూర్చోబెట్టాడు. డ్రైవర్ ముఖం ముడుచుకున్నా విక్రమ్ పట్టించుకోలేదు. కారు అన్నపూర్ణ హెరిటేజ్ వెనక వైపు ఆగింది. అది ఒక పాత భవనం. గాలిలో మసాలాల సువాసన వస్తోంది. విక్రమ్ ఆమెను లోపలికి తీసుకెళ్లగానే మేనేజర్ అభ్యంతరం చెప్పాడు. సార్, ఈమె ఎవరో బిచ్చగత్తెలా ఉంది, వంటగదిలోకి ఎలా అన్నాడు. దానికి విక్రమ్ గట్టిగా, ఈమె మన కుటుంబంలో ఒకరు. ముందు ఈమెకు స్నానం చేయించి మంచి బట్టలిచ్చి భోజనం పెట్టండి. రేపట్నుండి పని మొదలు పెడుతుంది అని ఆజ్ఞాపించాడు. ఆ రాత్రి తులసి ఏళ్ల తర్వాత సబ్బుతో స్నానం చేసింది. శుభ్రమైన నీలిరంగు డ్రెస్ వేసుకుని అద్దంలో చూసుకుంటే తనను తాను గుర్తుపట్టలేకపోయింది. ఆమె ముఖంలో ఒక కొత్త మెరుపు కనిపించింది. తొలి రోజుల్లో పని అంత సులభం కాదు. మిగిలిన స్టాఫ్ ఆమెను తక్కువగా చూసేవారు. ఆమెకు గిన్నెలు కడిగే పని ఇచ్చారు. తన చేతులు గాయపడుతున్నా తులసి నవ్వుతూ పనిచేసేది. ఒకరోజు వంటగదిలో పెద్ద గందగోళం నెలకొంది. షాహీ పనీర్ ఆర్డర్లు ఎక్కువ వచ్చాయి. కాని మెయిన్ చెఫ్ గ్రేవీలో పొరపాటున ఉప్పు ఎక్కువ వేశాడు. అందరూ కంగారు పడుతుంటే ఒక మూలన ఉన్న తులసి ధైర్యం చేసి ముందుకు వచ్చింది. కొంచెం పాలు, వేయించిన శనగపిండి వేసి చూడండి, ఉప్పు తగ్గుతుంది అని చెప్పింది. చెఫ్ మొదట కోప్పడినా వేరే దారిలేక అలాగే చేశాడు. విక్రమ్ వచ్చి రుచి చూడగా గ్రేవీ మునుపటి కంటే అద్భుతంగా ఉంది. నీకు ఇవన్నీ ఎలా తెలుసు అని విక్రమ్ అడిగాడు. చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది సార్, పేదరికం మాకు ఆహారాన్ని వృధా చేయకుండా ఎలా కాపాడుకోవాలో నేర్పింది అంది. ఆ రోజు నుంచి తులసి బాధ్యత మారింది. ఆమె మసాలాలు కలపడం, కూరగాయలు కోయడం ప్రారంభించింది.
క్రమంగా విక్రమ్ తులసిల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. విక్రమ్ ఆమెకు చదువు, వంటలోని మెళకువలు నేర్పించేవాడు. ఒక వర్షం పడుతున్న సాయంత్రం విక్రమ్ తులసి చేతిపై చెయ్యి వేసి తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఆ స్పర్శలో ఒక పవిత్రత ఉంది. కానీ విక్రమ్ తల్లి సుమిత్రాదేవికి ఇది నచ్చలేదు. ఒకరోజు రెస్టారెంట్లో పెద్ద పార్టీ జరుగుతుండగా ఒక ధనిక మహిళ తులసిని గుర్తుపట్టి ఈమె ఘాట్ దగ్గర అడుక్కునేది. ఈమె వండిన వంట మాకు పెడతారా అని అందరి ముందు అవమానించింది. సుమిత్రాదేవి కోపంతో తులసిని కొట్టి బయటకు వెళ్ళిపో అని గెంటేశారు. తులసి ఏడుస్తూ వర్షంలో పారిపోయింది. విక్రమ్ తిరిగిరాగానే విషయం తెలుసుకుని తన తల్లిని ఎదిరించాడు. అమ్మా, ఆమె బిచ్చగత్తె కాదు, నా ప్రాణం. ఆమె లేని ఇంట్లో నేనుండలేను అని చెప్పి ఆమె కోసం వెతుకుతూ వర్షంలో బయలుదేరాడు. చివరకు అదే 80 ఘాట్ మెట్లపై తులసి ముడుచుకుని కూర్చుని ఉండటం చూశాడు. విక్రమ్ తన కోటు ఆమెకు కప్పి, నువ్వు లేని జీవితం నాకొద్దు, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. తులసి కళ్లల్లో కన్నీళ్లు ఆగలేదు. కొన్నాళ్ల తర్వాత అన్నపూర్ణ హెరిటేజ్ ఇప్పుడొక పెద్ద సంస్థగా మారింది. విక్రమ్, తులసి కలిసి అన్నపూర్ణ అనే ఆశ్రమాన్ని స్థాపించారు. అక్కడ వందలాది మంది పేద పిల్లలకు, మహిళలకు వంట, చదువు నేర్పిస్తున్నారు. ఈరోజు తులసి భారతదేశపు బెస్ట్ చెఫ్ అవార్డు అందుకుంటోంది. వేదికపై నిలబడి ఆమె ఇలా అంది, నేనిక్కడుండటానికి కారణం నా నైపుణ్యం కాదు, నా మీద నమ్మకముంచిన నా భర్త. లోకం నన్ను బిచ్చగత్తెగా చూస్తే ఆయన నన్నొక మనిషిగా చూశారు. ప్రేమ అంటే కేవలం అందం కాదు, ఎదుటివారిలోని ఆత్మను గుర్తించడం. విక్రమ్ ఆమె నుదుటిపై ముద్దు పెట్టి, నీతో నా ప్రయాణం ఎప్పటికీ ఇలాగే సాగాలి అన్నాడు. మన చుట్టూ ఉన్న పేదవారిని చూసినప్పుడు అసహ్యించుకోకండి. ప్రతి ఒక్కరిలో ఒక ప్రతిభ ఉంటుంది. వారికి కావాల్సింది జాలి కాదు, ఒక అవకాశం. మన చిన్న సహాయం ఒకరి జీవితాన్నే మార్చగలదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మానవత్వాన్ని పంచుదాం. వీడియోకి లైక్ చేసి మీ మిత్రులతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.